సో ఈ రోజు అయితే మనం కేరళ స్పెషల్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం అనమాట. కుల్కీ షర్బత్ అంట. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. కుల్కీ షర్బత్ కి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, బ్రౌన్ షుగర్ పౌడర్, పచ్చిమిరపకాయ, సబ్జా గింజలు, పుదీనా ఆకులు, ఐస్ క్యూబ్, నిమ్మరసం, నిమ్మకాయ. సమ్మర్ స్పెషల్ కుల్కీ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం. కుల్ఫీలా అనిపిస్తుంది కుల్కీ కుల్కీ అంటుంటే. ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేయండి సమ్మర్ లో. వద్దు, తినకూడదు. లేదు తినచ్చు. హెల్దీ ఐస్ క్రీమ్స్ చేసి తీసుకోవచ్చు. చూద్దాం, నెక్స్ట్ టైం ప్లాన్ చేయండి. షూర్. ఓకే, ఏం చేయాలి ఫస్ట్ మరి? సో ఫస్ట్ వచ్చేసరికి నాకు ఒక చాపింగ్ బోర్డ్. ఓకే, సో అశ్విని, ఫస్ట్ మనము లెమన్ ని స్లైసెస్ లాగా కట్ చేసుకుందాము. ఓకే. సో ఇంగ్రీడియంట్స్ చూస్తే పేరు ఎప్పుడు వినలేదు కానీ తాగినట్టయితే గుర్తు. లైక్ కొంచెం కారం కారంగా ఉంటుంది షర్బత్ కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి పచ్చిమిర్చి, దీన్ని వచ్చేసరికి జస్ట్ మధ్యలో స్లిట్ లాగా పెట్టేసుకుందాం. ఓకే. సో అశ్విని, నెక్స్ట్ ప్రాసెస్ అంతా మనము సర్వింగ్ గ్లాస్ లో చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ వచ్చేసరికి అశ్విని ఒక 1 to 2 స్పూన్స్ మనం సబ్జా సీడ్స్ అనేది యాడ్ చేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు వేస్తాం. ఓకే. నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా బ్రౌన్ షుగర్ పౌడర్ వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు. ఓకే. ఓకే, ఇప్పుడైతే మనం సమ్మర్ స్పెషల్స్ లో ఆల్మోస్ట్ ఈ 3 days కూడా కూలెంట్స్ లాగే ప్రిపేర్ చేసుకున్నాం. డ్రింక్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. సో ఈ సమ్మర్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేసిక్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. సో సమ్మర్లో మనకి డైట్ రిలేటెడ్ మాట్లాడుకుంటే అశ్విని, కొన్ని తీసుకోవాల్సిన ఫుడ్స్, తీసుకోకూడని ఫుడ్స్ అనేటివి కూడా ఉంటాయి కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ తీసుకోవాల్సిన ఫుడ్స్ వచ్చేసరికి ఎక్కువగా ఆకుకూరలు ఇంక్లూడ్ చేసుకోవాలి. డైలీ ఒక సర్వింగ్ వరకు ఫ్రూట్ అనేది పెట్టుకోవాలి. అది కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్. సీజనల్ ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. లైక్ పుచ్చకాయ కానీ, మ్యాంగో కూడా తీసుకోవచ్చు, బట్ రెగ్యులర్ కాదు. సో పుచ్చకాయ కానీ, ఈ కుకుంబర్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ప్రోటీన్ కూడా మంచిగానే తీసుకోవాలి. అంటే నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్ ప్రోటీన్ ఉంటుంది కదా, పప్పు దినుసులు, అలాంటివి ఎక్కువ తీసుకోవాలి. నాన్ వెజ్ వీక్లీ వన్స్ తీసుకున్నా సరిపోతుంది. అది కూడా డీప్ ఫ్రై చేసి తీసుకోకూడదు. ఈ సమ్మర్లో ఏంటంటే ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్, నూనెలో ఏవైతే మనం చేసుకుంటామో, పూరి కానీ, బోండా, వడ, చికెన్ ఫ్రై ఐటమ్స్ అలాంటివి తీసుకోకూడదు. ఓకే. ఎందుకు దాహం వేస్తుందా అనేదా, లేకపోతే ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా? సో జనరల్లీ ఫ్యాటీ ఫుడ్స్ అనేది డైజెస్ట్ కావడానికి టైం పడుతుంది ఒకటి. నెక్స్ట్ ఏంటి అంటే, ఈ సమ్మర్లో మనము ఆల్రెడీ వాటర్ ఇంటేక్ అనేది తగ్గినప్పుడు ఈ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అసిడిటీ కానీ, మలబద్ధకం అంటాం, కాన్స్టిపేషన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకోసమని జనరల్లీ ఆయిలీ ఫుడ్స్ అనేది సమ్మర్లో ఎక్కువ తీసుకోకూడదు అని చెప్పేసి చెప్తాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ అవాయిడ్ చేసే దాంట్లో కొద్దిగా ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఇలాంటివి తగ్గించుకుంటే బెటర్. ఓకే. అండ్ చాలా మందికి సమ్మర్ లో ఆకలి వేయట్లేదు అని చెప్పేసి అంటుంటారు కదా, దేని గురించి? అంటే ఈ టైంలో ఏంటంటే ఎక్కువ మనకి బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. ఎవరైతే లిక్విడ్స్ సఫిషియెంట్ గా తీసుకుంటారో వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు. బట్ ఎవరైతే లిక్విడ్ సరిగ్గా తీసుకోకుండా ఉంటారో వాళ్ళకి ఏంటి అంటే బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోయి ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేకపోతారు. సో అందుకోసమని ఫస్ట్ కొద్దిగా బాడీ హైడ్రేటెడ్ గా ఉంచుకొని, ఇన్ కేస్ అలా ఉంటే కూడా మనం ఏంటి అంటే ఫ్రూట్స్ అలాంటివి తీసుకుంటూ ఉంటే కూడా సెట్ అవుతుంది. సో ఒక ఈ 2-3 months కూడా మనం ఎక్కువ తొందరగా డైజెస్ట్ అయిపోయేది వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇంక్లూడ్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ అలా సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఉప్పు ఇంకా కొద్దిగా పంచదార యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని ఒకసారి క్రష్ చేసుకుందాం. ఓకే. సో అశ్విని, నెక్స్ట్ వచ్చేసరికి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని పెడుతున్నాం. ఓకే. అండ్ దీంట్లో కొద్దిగా పుదీనా ఆకులు యాడ్ చేస్తాం. పచ్చిమిర్చి వల్ల కొంచెం మనకి కారం ఉంటుంది కదా, పిల్లలు తీసుకోవచ్చా?
పిల్లలు కొద్దిగా కష్టము. ఒకవేళ పిల్లలకి ఇచ్చేలాగైతే పచ్చిమిర్చి ఎక్కువసేపు పెట్టకుండా మనం ప్రిపేర్ చేశాక వెంటనే పచ్చిమిర్చి తీసేస్తే అంత ఘాటు ఉంటుంది. సేమ్ ప్రాసెస్ మజ్జిగతో కూడా చేసుకోవచ్చా? యా చేసుకోవచ్చు. దాంట్లో సబ్జా కానీ చియా కానీ యాడ్ చేసుకుంటారా? సబ్జా చియా మనకి దేంట్లోనే యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సోక్ చేసింది 1 స్పూన్ వరకు తీసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ కొద్దిగా నిమ్మరసం వేస్తున్నాను. ఓకే. కొద్దిగా ఐస్ క్యూబ్స్. సో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసుకున్నాం కదా అశ్విని, నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకున్నాం. ఓకే. సో దీన్ని ఒకసారి కలిపేసుకో. సో ఇలాగే మన షర్బత్తులు కానీ ఇవి కానీ ఎంత వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు? లైక్ కొంతమందికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, కిడ్స్కి కానీ అండ్ అడల్ట్స్కి కానీ, కొంచెం ఏజ్డ్ పీపుల్ కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ, వీళ్ళు ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? ఖచ్చితంగా అశ్విని. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి ఉప్పులు అండ్ సాల్ట్, మనకి చక్కెరలో రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే దేంట్లో అయితే మనం షుగర్ యాడ్ చేసి చూయించామో అది తగ్గించాల్సి వస్తుంది, అది కంప్లీట్ రిమూవ్ చేయాలి. అండ్ వేరే అదర్ లైక్ జనరల్గా హెల్తీగా ఉన్న వాళ్ళు ఇలాంటిది డైలీ 1 to 2 డ్రింక్స్ తీసుకోవచ్చు. బికాస్ దీంట్లో మనం ఎటువంటి సోడా అలాంటివి కూడా యాడ్ చేయలేదు, జస్ట్ ఇంట్లో ఉన్న ప్లెయిన్ వాటర్ కొద్దిగా కూల్ చేసుకొని యాడ్ చేసామంటే. సో ఇలాంటిది డైలీ 1 to 2 సర్వింగ్స్ అనేది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తీసుకోవచ్చు. బట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కొద్దిగా ఇలా కారం కానీ చాట్ మసాలా అలాంటివి ఉంటే అవి తీసేసి ఇస్తే సరిపోతుంది. ఓకే. సో మీరు ఇప్పుడు చెప్పినట్టుగానే ఇప్పుడైతే మనం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం, బట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా అని చాలా మంది వాటర్ బదులు డ్రింక్స్, కూల్ డ్రింక్స్ యాడ్ చేసుకోవడం అని, సోడాస్ కానీ ఇవన్నీ యాడ్ చేసుకుంటారు. అవి హెల్త్కి ఏ విధంగా మనకి హాని చేస్తాయి? సో సోడానే వద్దంటున్నాను నేను. ఇంకా అదర్ డ్రింక్స్ ఏ దాంట్లో అయితే షుగర్ కంటెంట్ ఉంటుందో దాన్ని కంప్లీట్లీ నో అని చెప్తాను. బికాస్ మనం చూపించేవి వాటికి రీప్లేస్మెంట్. అవును. సో మనకి ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న డ్రింక్స్ అనేవి దీంతో కంబైన్ చేసి తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి దాంట్లో ఉన్న గ్యాస్ వల్ల బోన్స్కి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ థింగ్ అది. సెకండ్ వచ్చేసరికి ఎంటీ క్యాలరీస్ అనేది బాడీకి లభిస్తుంది. సో ఇలా తీసుకున్నప్పుడు వెయిట్ గెయిన్ ఉండదు, కానీ అలాంటి డ్రింక్స్ ఏదైనా మనం దీంతో కంబైన్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అనేది కూడా వస్తుంది. ఓకే, షుగర్స్ వల్ల. సో అట్లా కాకుండా మనం ఎలా అయితే చూపించామో ఇలా హెల్తీగా చేసుకుంటే మాత్రం వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకే. సో కేరళ స్పెషల్ ఇచ్చేస్తారా కుల్కి? ఖచ్చితంగా. సో కేరళ స్పెషల్ కుల్కి షర్బత్ రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసి. ఓకే. ఎస్, దీంట్లో అసలైన పార్ట్ ఏంటంటే ఈ పచ్చిమిర్చి అసలు ఎంతవరకు పీల్చుకుందో చూద్దాం తాగేసి. సో దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. కుల్కే షర్బత్ కి కావలసిన పదార్థాలు: ఉప్పు, బ్రౌన్ షుగర్ పౌడర్, పచ్చిమిరపకాయ, సబ్జా గింజలు, పుదీనా ఆకులు, ఐస్ క్యూబ్, నిమ్మరసం, నిమ్మకాయ. కుల్కే షర్బత్ తయారు చేసుకునే విధానం: ముందుగా నిమ్మకాయని తీసుకుని దాన్ని సన్నగా ముక్కలుగా కోసుకుని, తర్వాత పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి, తర్వాత నానబెట్టిన సబ్జా గింజలు తీసుకుని గ్లాస్ లో వేసుకుని అందులో నిమ్మకాయ ముక్కలు, కొంచెం బ్రౌన్ షుగర్, ఉప్పు వేసుకోవాలి. వీటిని బాగా క్రష్ చేసుకుని దీనిలో పచ్చిమిరపకాయ, పుదీనా ఆకులు, నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని బాగా కలుపుకుని సర్వ్ చేసుకుంటే కేరళ స్పెషల్ కుల్కి షర్బత్ రెడీ.